ఆఫీసర్ చెప్పిన స్పెషల్ స్ప్రేయింగ్ మరియు పొలంలో అడ్డంగా ఉన్న కరెంట్ స్తంభాల పని సులభం చేయడానికి మేము ఏం చేశామో తెలుసా? డే 47, 48 విశేషాలతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. అగ్రి జర్నీలో ఈరోజు డే 47 మరియు 48 రోజుల అప్డేట్‌తో మీ ముందుకు వచ్చేసాను. డే 48లో ఉదయాన్నే నేను మా నాన్న ఫీల్డ్ ఆఫీసర్ చెప్పినట్లుగా స్ప్రేయింగ్ పనులు మొదలుపెట్టాము. ఈసారి పని తొందరగా పూర్తి చేయడానికి ఏకంగా 3 పెద్ద స్ప్రేయర్‌లను రంగంలోకి దింపాము. నేను స్ప్రేయింగ్ పనులు పర్యవేక్షిస్తుండగా మా నాన్నగారు వెళ్లి రోప్ పుల్లింగ్ కోసం వర్కర్‌లను తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకు మా ఫీల్డ్ మరియు మా హోస్ట్ ఫార్మర్ ఫీల్డ్ రెండిట్లోనూ స్ప్రేయింగ్ పూర్తి చేశాము. వెంటనే లేట్ చేయకుండా నేను మా రోప్ పుల్లింగ్ పనుల్లో పాల్గొన్నాను. ఇక డే 48 విషయానికొస్తే ఉదయాన్నే నేను మా నాన్న ఫీల్డ్‌కి చేరుకున్నాము. మా పొలంలో ఒక పెద్ద కయలో కరెంట్ స్తంభాలు అడ్డంగా ఉండడం వల్ల రోప్ పుల్లింగ్ చేసేటప్పుడు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. నేను మా మమ్మీ కలిసి అక్కడ ఉన్న కర్రలను పక్కకు జరిపి నడవడానికి ఫ్రీగా ఉండేలా స్పేస్ క్రియేట్ చేశాను. పని జరుగుతుండగానే మా ఫీల్డ్ ఆఫీసర్ సోమన్న సార్ మరియు సర్వోత్తం రెడ్డి సార్ విజిట్‌కి వచ్చారు. సోమన్న సార్ మా హోస్ట్ ఫార్మర్ ఫీల్డ్‌ని పరిశీలించి మెయిల్ లైన్స్ మాత్రమే GA3 స్ప్రే చేయమని ఇంకా ఇంపార్టెంట్ సజెషన్స్ ఇచ్చారు. ఆ స్ప్రేయింగ్ ఎలా చేశామనేది నేను మీకు డే 49 బ్లాగ్‌లో క్లియర్‌గా చూపిస్తాను. పనిలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను సర్దుకుంటూ ఆఫీసర్లు సలహాలతో ముందుకు సాగుతున్నాం. డే 47, 48 ఇలా చాలా బిజీగా గడిచాయి. మరిన్ని అప్డేట్స్ కోసం నా అకౌంట్‌ని ఫాలో చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.